రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి హైదరాబాద్ లిబర్టీ సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోసం 300 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ హామీలు అమలు చేసేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే పాడెకడతారన్నారు బీజేపీ నేత రాణి రుద్రమ. ప్రజల్ని మహిళల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి కాలేజీకి పోయినటువంటి మహిళకు కూడా ఓ స్కూటీ ఇస్తామని చెప్పి కాలేజీ పిల్లల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ రేవంత్ ప్రభుత్వానికి భవిష్యత్తులో తెలంగాణ మహిళలు ఇప్పటికైనా కూడా రేవంత్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మహిళలకు ఇస్తానని చెప్పినటువంటి తులం బంగారం ప్రతి మహిళకు 2500, ప్రతి కాలేజీకి పోయేటటువంటి అమ్మాయికి కనుక ఈ స్కూటీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లనే ఇవాళ స్కూటీకి ఎట్లయితే పాడగట్టినామో అట్లనే పాడగడతామని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొచ్చు, లేదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి 200-300 కోట్లు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెడతానికి పైసలు ఉంటాయి, కానీ బీద ప్రజలకు ఓటేసుకునేటప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పి స్టూడెంట్స్కి, గర్ల్స్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినాయి మీ వాగ్దానాలు? అక్కడనేమో ఎలక్షన్స్లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు, ఓటేయించుకున్న తర్వాత వాళ్ళ దిక్కు కూడా చూడరు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరేదో పైసలు పెట్టి గెలవంగానే మాకు ప్రజలు మాయమట్టు ఉన్నారని చెప్పుకుంటున్నారా? ఎంతవరకు కరెక్ట్? ఈ స్కూటీ ఏ విధంగా అయితే మహిళలు పాడిగట్టి తీసుకొచ్చిరో మీ ప్రభుత్వానికి కూడా త్వరలో ఈ యొక్క ఎలక్షన్స్ రేపు ఎల్లుండో రాబోతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో మీకు బరాబర్ అందులో హిసాబ్ చూపిస్తారు.